అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు ఆదికాండం గురించి తెలుసుకుందాం. ఆది అనగా అర్థం ప్రారంభం, కాండం అనగా పుస్తకం, ప్రారంభ పుస్తకం అని అర్థం. ఆదికాండం గ్రంథకర్త మోషే. ప్రూఫ్ ఏంటిదంటే 1 కొరింథీ 6:16, ఆదికాండం 2:24. వారిరువురు ఏక శరీరమై ఉందురు. ఆదికాండం అన్నిటికీ ప్రారంభ పుస్తకం. ఆదికాండం రాసిన కాలము క్రీస్తుపూర్వం 1450 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో రాయడం జరిగింది. మోషే 1500 సంవత్సరాల కాలంలో జీవించాడు. ఆదాము క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల కాలంలో జీవించాడు. ముఖ్య వ్యక్తులు: 1 ఆదాము, 2 నోవాహు, 3 అబ్రహాము, 4 ఇస్సాకు, 5 యాకోబు, 6 యోసేపు. యోసేపు మరణంతో 50వ అధ్యాయం ముగుస్తుంది. ఆదికాండం 3 విభాగాలుగా విభజించి చూద్దాం. 1 సృష్టి ప్రారంభం నుండి జలప్రలయం వరకు, 1 నుండి 7 అధ్యాయాలు. 2 జలప్రలయం తర్వాత నుండి దేవుడు అబ్రహాంను పిలుచుట, ఆదికాండం 8 నుండి 11 అధ్యాయాలు. 3 దేవుడు అబ్రహాంను పిలిచిన తర్వాత నుండి యోసేపు మరణం వరకు, ఆదికాండం 12 నుండి 50 అధ్యాయాలు. థ్యాంక్ యూ.